హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం కేక్ ఎలా చేసుకుందాం చూద్దామండి. ఈ కేక్ చేసుకోవడానికి మనం బయట నుంచి ఏం తెచ్చుకునే పని లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు ఇలా చాలా సాఫ్ట్గా వచ్చుద్దండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం కేక్ చేసుకోవడానికి బాలామృతం పిండి తీసుకొచ్చుకొని చేసుకుంటున్నానండి. ఈ పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. పిండి మిక్సీ వేసుకోవాలండి. ఇలా 2 కప్పులు తీసుకొని 4 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేస్తున్నాను అండి. పంచదార తక్కువగా ఎందుకు వేస్తున్నాను అంటే ఈ పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా పట్టుకుంటే సరిపోయిద్ది. వేరే బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి, చూడండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోసుకోకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్లు నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పెరుగు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. కొన్ని పాలు పోసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. మనకి క్రీమ్ లాగా ఇలా వచ్చే వరకు కలుపుకోవాలండి. పాలు పోసుకుంటూ, పాలు ఎక్కువగానే పడతాయండి. ఇలా కలుపుకుంటూ 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలండి. ఇలా కలిపి 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇదే విధంగా ఉంటే ఏం లేదు, లేకపోతే కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. మనం బేకింగ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని, ఏ బౌల్ అయినా పర్వాలేదండి, ఏది ఉంటే అది తీసుకొని చేసుకోవచ్చు. చూడండి ఇలా కొంచెం మైదా పిండి చల్లి క్రీమ్ అంతా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రూటీస్ ఉంటే వేసుకోవాలండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చూడండి మొత్తం ఇలా చల్లి ఒకసారి ఇలా కదిలిచ్చి పెట్టండి. ఖాళీ ఉంటే పోయిద్ది. ఇలా ఒక బౌల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక స్టాండ్ పెట్టి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 40 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుందాం. 30 నుంచి 40 మినిట్స్లో అయిపోయిద్దండి. ఇలా చాక్ తోటి ఇలా గుచ్చి చూస్తే అంటకుండా ఉంటే రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం మనం స్టవ్ కట్ చేసి దింపిన తర్వాత 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చాక్ తోటి చుట్టూ ఇలా అని వేరే ప్లేట్లో వేసుకుంటే చూడండి అడుగు వైపు కూడా చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.